మీరు చూస్తున్న ఈ వీడియో ఆకాశం నుంచి రాలేదు, గాల్లో నుంచి కూడా రాలేదు. ఇది సముద్రం అడుగు నుంచి మీ మొబైల్లోకి చేరింది. మీరు మాట్లాడే మొబైల్ లేదా ఇంటర్నెట్ వాడే మొబైల్ నెట్వర్క్ మీ చుట్టూ ఉన్న టవర్కి కనెక్ట్ అవుతుంది. కానీ ఆ టవర్కి నెట్వర్క్ ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలియకపోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈరోజు మొబైల్లో ప్రపంచాన్ని క్షణాల్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఈ ఇంటర్నెట్ అది మీకు చేరడానికి చాలా రకాల మార్గాల్లో ప్రయాణిస్తుంది. మీరు ఊహించని దారుల ద్వారా కూడా వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో డేటా ఆకాశం నుంచి పడింది కాదు, గాల్లో కూడా ఎగిరింది కాదు. అది పూర్తిగా వేరే దారి నుంచి మీ దగ్గరికి వస్తుంది. ఇది ఎవరు గాల్లో డేటా పంపడం కాదు, మీకు వచ్చే డేటా ఒక వైర్ ద్వారా వస్తుంది. అది కూడా సముద్రం అడుగు నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి మీ దగ్గరికి చేరుతుంది. ప్రపంచం మొత్తం ఇంటర్నెట్లో 95% కంటే ఎక్కువ డేటా ఈ సముద్రం కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. మిగతా చిన్న భాగం మాత్రమే అంతరిక్షంలో తిరుగుతున్న శాటిలైట్స్ ద్వారా మనకు చేరుతుంది. అసలు నిజమేంటి? శాటిలైట్ ఇంటర్నెట్ లేకపోయినా మనం రోజువారీ ఇంటర్నెట్ ఉపయోగంలో పెద్ద మార్పు ఉండదా? ఇప్పుడు మీ మైండ్లో ఒక ప్రశ్న కాదు, చాలా ప్రశ్నలు వస్తున్నాయి కదా. ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? ఈ కేబుల్ సముద్రంలో ఎలా వేస్తారు? ఎవరు వేస్తారు? ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? ఇంకా ఇవి పగిలిపోతాయా? మరి అవి పగిలిపోతే వాటిని ఎవరు సరిచేస్తారు? ఇంకా శాటిలైట్ ఇంటర్నెట్, కేబుల్ ఇంటర్నెట్ మధ్య తేడా ఏంటి? ఫ్రెండ్స్, ఇవన్నీ మీ మైండ్లో తిరుగుతున్న ప్రశ్నలే కదా. కానీ టెన్షన్ పడకండి, ఈ వీడియో పూర్తిగా చూసే వరకు మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. అందుకే మొదటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఇంతకుముందు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సందేశం పంపాలంటే ఓ నౌక పంపించేవారు. దానికి వారం రోజుల సమయం పడేది. తర్వాత 1858లో అమెరికా, యూరోప్ మధ్య సముద్రం అడుగున టెలిగ్రాఫిక్ కేబుల్ వేశారు. అక్కడ ఒకవైపు ఆపరేటర్ తారిపై ఎలక్ట్రికల్ పల్స్ పంపించేవారు, మరోవైపు ఉన్న ఆపరేటర్ ఆ పల్స్ని మార్స్ కోడ్లో చదివేవారు. ఇలా కొన్ని నిమిషాల్లో మెసేజ్ చేరేది, కానీ మాట్లాడడం మాత్రం సాధ్యమయ్యేది కాదు. ఇది కేవలం మెసేజ్ పరిమితమే. అప్పుడప్పుడే ఈ కేబుల్స్ పగిలిపోవడం కూడా జరిగింది. వాటిని సరిచేయడానికి నెలలు పట్టేవి. ఇలా 1955 వరకు కొనసాగింది. 1956లో మన మాట కూడా నేరుగా చేరేలా ఆలోచించారు. అందుకే ట్రాన్స్ అట్లాంటిక్ టెలిఫోన్ కేబుల్ వేశారు. ఇది న్యూ ప్యాన్లింగ్ నుంచి స్కాట్లాండ్ వరకు వెళ్ళింది. ఈ కేబుల్ ద్వారా మొదట్లో కేవలం 36 ఫోన్ కాల్స్ మాత్రమే ఒకేసారి చేయగలిగేవారు. అందులో కాపర్ వైర్స్ ఉపయోగించారు. దీనిలో మధ్యలో అడ్రస్ రిపోర్టర్స్ కూడా పెట్టేవారు, సిగ్నల్ బలంగా దూరం దాకా సరిగ్గా చేరేందుకు. కానీ 1988కి వచ్చేసరికి దీన్ని ఇంకా మెరుగుపరచాలని భావించారు. అందుకే ట్రాన్స్ అట్లాంటిక్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేశారు. ఈ కేబుల్ అమెరికా, యూరోప్ని నేరుగా కలిపింది. దీని ల్యాండింగ్ పాయింట్లు 3 చోట్ల ఉన్నాయి: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్. ఇంతకుముందు అన్ని కేబుల్స్లో కాపర్ వైర్స్ వాడేవారు, కానీ ఇందులో గ్లాస్ ఫైబర్ వాడారు. దీంతో లేజర్ సిగ్నల్స్ ద్వారా డేటా పంపడం ప్రారంభమైంది. ఈ కేబుల్ ఒకేసారి సుమారు 400 టెలిఫోన్ కాల్స్ని నిర్వహించగలదు. అదే అసలు గ్లోబల్ ఇంటర్నెట్ నెట్వర్క్కి ప్రారంభమైంది. 1988లో వేసిన T8 కేబుల్ తర్వాత దాని మెరుగైన వర్షన్స్ T8-9, T8-10, T8-T1 వచ్చాయి. ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ, బెటర్ రిపోర్టర్స్ వాడడం వల్ల సామర్థ్యం లక్షల కాల్స్ వరకు పెరిగింది. 1995 నుంచి 2005 మధ్యలో ఇంటర్నెట్ ప్రపంచం మొత్తం వేగంగా విస్తరించింది. TWDM టెక్నాలజీతో ఒక ఫైబర్లో వేరే రంగాల్లో లేజర్ లైట్లు వాడి వేల గిగాబైట్ల డేటాని ఒకేసారి పంపడం ప్రారంభమైంది. దీంతో కేబుల్ సామర్థ్యం 100 రెట్లు పెరిగింది. అలా అభివృద్ధి అవుతూ ఈరోజు మనం 5G లాంటి సర్వీసుల్ని సులభంగా వాడుతున్నాం. ఇప్పుడు ఈ కేబుల్స్పై కాస్త ఫోకస్ చేద్దాం. అవి సముద్రంలో ఎలా వేస్తారు, ఎలా చూసుకుంటారు? ఫ్రెండ్స్, ఈ కేబుల్స్ని తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా ఒక నౌక ఉంటుంది. ఈ నౌకపై వేల కిలోమీటర్ల పొడవైన ఫైబర్ కేబుల్స్ రోలర్స్గా చుట్టి ఉంటారు. ఆ నౌకను కేబుల్ లేయింగ్ ఫిష్ అంటారు. ఇది సముద్రంలో నిర్ణయించిన మార్గంలో నెమ్మదిగా వెళుతూ వెనక నుంచి కేబుల్ని సముద్రంలో బోతి అంటే స్లీ ఫ్లోర్పై పద్ధతిగా వదులుతుంది. లోతైన సముద్రంలో ఈ కేబుల్స్ని నేరుగా సముద్రం బోతి మీద వంచేస్తారు. కానీ తీరానికి దగ్గరగా నీరు తక్కువగా ఉండే చోట
ఇంకా నౌక యాంకర్ల వల్ల నష్టమయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈ కేబుల్స్ని సముద్రం నేల కింద తవ్వి మట్టిలో దాచేస్తారు. దీనికి బుల్డోజర్ లాంటి ప్రత్యేకమైన యంత్రాలు ఉపయోగిస్తారు. ఈ మొత్తం పని పూర్తి కావడానికి నెలలు పడుతుంది. ఎందుకంటే ఒక కేబుల్ వేల కిలోమీటర్ల పొడవుగా ఉంటుంది. మీరు ఒక సబ్మెరీన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ని కట్ చేసి లోపల చూస్తే చాలా సన్నని గాజు నాణాలు కనిపిస్తాయి. వాటిలోనే లేజర్ లైట్ ద్వారా ఇంటర్నెట్ ప్రయాణిస్తుంది. ఈ స్పీడ్ దాదాపు వెలుతురు వేగానికి దగ్గరగా ఉంటుంది. ఈ కోర్ చుట్టూ ఒక ప్రత్యేకమైన పొర ఉంటుంది. అది లైట్ని లోపలే తిరుగుతూ ఉంచుతూ బయటికి వెళ్లకుండా కాపాడుతుంది. అది బయటికి వెళ్ళనివ్వదు, ఎందుకంటే దీన్ని చాలా బలంగా రక్షిస్తారు. నీరు ప్రెజర్ నుంచి కాపాడేందుకు ఇందులో స్టీల్ కాపర్ పొరలుంటాయి. ఉప్పు నీటికి రక్షణగా ముందుగా ప్లాస్టిక్ కోటింగ్ కూడా ఉంటుంది. బయట చూస్తే ఇది ఒక మందమైన పైపులా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం చాలా సున్నితమైన గాజు ఫైబర్లు ఉంటాయి. ఇవి కాస్తైనా పగిలితే ఒక పెద్ద ప్రాంతం మొత్తం ఇంటర్నెట్ నుంచి కట్ అయిపోవచ్చు. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. చాలాసార్లు ఈ కేబుల్స్ మత్స్యకారుల నెట్లు, నౌకలు, యాంకర్లు లేదా కొన్నిసార్లు భూకంపాల వల్ల కూడా డ్యామేజ్ అవుతాయి. ముందు కాలంలో తిమింగ్లాలు, షార్క్ లాంటి జంతువులు కూడా వీటిని కొట్టేయడం లేదా కొరికేయడం జరిగేది. కానీ ఇప్పుడు మరింత బలంగా తయారు చేస్తున్నారు. అయినా కేబుల్స్ పగిలితే వాటిని సరిచేయడానికి ప్రత్యేకంగా కేబుల్ రిపేర్ షిప్స్ ఉంటాయి. అవి GPS సహాయంతో పగిలిన చోటని ఖచ్చితంగా గుర్తిస్తాయి. తర్వాత లోతైన సముద్రం నుంచి రోబోటిక్ ఆర్మ్స్ లేదా గ్రాఫికింగ్ హుక్తో కేబుల్ భాగాన్ని పైకి తీసుకొచ్చి నౌకపై కొత్త ఫైబర్తో జత చేసి మళ్ళీ సముద్రపు బోతి మీద ఉంచేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 100 కంటే ఎక్కువ సార్లు ఈ సబ్మెరీన్ కేబుల్స్ పగిలిపోతాయి. కానీ ఇలాంటి అద్భుతమైన వ్యవస్థ ఉండడంతో చాలామందికి ఇది తెలియకపోయినా మన ఇంటర్నెట్ మాత్రం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మన జుట్టు కంటే సన్నని ఫైబర్ స్ట్రాట్స్తో ఇంటర్నెట్ ప్రయాణిస్తుందంటే నమ్మగలరా? ప్రపంచంలో 99% అంతర్జాతీయ ఇంటర్నెట్ ఈ సముద్ర మార్గం కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. శాటిలైట్ మాత్రం కేవలం 1% మాత్రమే చేరుతుంది. ఒక కేబుల్ కట్ అయినా ఇంటర్నెట్ ఆగిపోదు, వెంటనే మరో కేబుల్ మార్గం ద్వారా డేటా ప్రయాణిస్తుంది. భారతదేశంలో చూస్తే ముంబై, చెన్నై, కొచ్చి, టుట్రెన్, త్రివేంద్ర వంటి చోట్ల నుంచి ఈ కేబుల్ సముద్ర మార్గం ద్వారా ఇతర దేశాల సర్వర్స్తో కనెక్ట్ అవుతాయి. సర్వర్ అంటే ఏంటి? కొద్దిసేపట్లో తెలుసుకుందాం. ఈ పాయింట్లు చూస్తుంటే ఎక్కువ కేబుల్స్ మ్యాప్లో ముంబైయే కనిపిస్తుంది కదా, అది యాదృచ్ఛికం కాదు. ముంబై భారత్లో ఒక పెద్ద సబ్మెరీన్ ఆప్టికల్ హబ్. మిగతా చోట్ల కొన్ని అంతర్జాతీయ, మరికొన్ని దేశీయ ఆప్టికల్ కేబుల్స్ బ్రాంచ్ పాయింట్లు ఉంటాయి. మ్యాప్ చూస్తే ఈ కేబుల్స్ అన్ని దేశాల్ని కనెక్ట్ చేస్తూ కనిపిస్తాయి. అవన్నీ నిజంగానే సముద్రంలో వేసినవే. ఇప్పటి వరకు ఈ కేబుల్స్ ఎలా ఉంటాయో అర్థమైంది కదా. ఇప్పుడు ఇవన్నీ కలిపి మన ఇంటర్నెట్ని ఎలా వాడుతున్నామో చూద్దాం. మీరు యూట్యూబ్లో ఒక వీడియో చూడాలనుకుంటున్నారు. మీ ISP అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా జియో లేదా ఎయిర్టెల్ లాంటి ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి, అన్నా నాకు యూట్యూబ్ వీడియోలు చూడాలి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తారు, ముందు రీఛార్జ్ చేయండి, తర్వాత ఇంటర్నెట్ ఇస్తామని. మీరు రీఛార్జ్ చేస్తారు. మీరు ఎంత డబ్బు పెడితే అంత మేరకు వ్యాలిడిటీ వస్తుంది. 1 రోజా, 2 రోజుల లేదా నెల అని. ఈ వ్యాలిడిటీ పూర్తయ్యాక మీ సర్వీస్ ప్రొవైడర్ మీ కనెక్షన్ని పూర్తిగా కట్ చేస్తారు. అంటే మీరు రీఛార్జ్ చేసిన వెంటనే మీ ఇంటర్నెట్ పక్కనే ఉన్న మొబైల్ టవర్కి కనెక్ట్ అవుతుంది. మీరు ఏదైనా సెర్చ్ చేస్తే ఆ టవర్ మరో టవర్కి డేటాని పంపుతుంది, ముందుకు పంపిస్తుంది. ఇలా టవర్ నుంచి టవర్కి డేటా షేర్ అవుతూ ప్రయాణిస్తుంది. మీరు టవర్ల మధ్యలో చూస్తే మైక్రోవేవ్ లింక్, ఇది డేటాని గాల్లోనే వేగంగా పంపుతుంది. ఇలా చేస్తే మీ డేటా చివరకు మీ సిమ్ కంపెనీ యొక్క కోర్ నెట్వర్క్ చేరుతుంది. మీ సిమ్ ఏ కంపెనీదైనా కావచ్చు. ప్రతి కంపెనీకి తమకంటూ వేరే కోర్ నెట్వర్క్ ఉంటుంది. ఈ కోర్ నెట్వర్క్ దేశం మొత్తం ఉన్న ఇంటర్నెట్ బ్యాక్ బోన్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ బ్యాక్ బోన్ డేటా సెంటర్లు సముద్రంలో వేసిన ఆప్టికల్ కేబుల్స్తో కలుపుతుంది. అంటే మీరు చూడాలనుకునే డేటా మీ దేశంలో ఉంటే మీ ఇంటర్నెట్ నేరుగా ఆ దేశ డేటాతో కనెక్ట్ అవుతుంది. అది డేటా సెంటర్కి వెళ్తుంది. కానీ మీరు ఇతర దేశానికి సంబంధించిన డేటా చూడాలనుకుంటే మీ ఇంటర్నెట్ బ్యాక్ బోన్ అంటే డేటా సముద్రం ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా ఆ దేశానికి పంపిస్తుంది. అక్కడి నుంచి డేటా తీసుకొని తిరిగి మీ మొబైల్కి తీసుకొస్తుంది.
ఇంటర్నెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇన్ అంటే లోపలికి ప్రవేశం, నెట్ అంటే జాలం, అంటే ఒక పెద్ద కనెక్షన్ నెట్వర్క్. మన దేశంలో జియో, ఎయిర్టెల్, టాటా లాంటి కంపెనీలు ఈ సముద్ర కేబుల్స్లో భారీగా ఇన్వెస్ట్ చేసి పెట్టున్నాయి. తర్వాత మన నుంచి ప్రతి నెల రీఛార్జ్లు ఫీజులు తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఊహించండి, మార్కెట్లో ఒక కొత్త సిమ్ కంపెనీ వచ్చిందని మీ కస్టమర్కి ఇంటర్నెట్ ఇవ్వాలంటే ముందుగా ఆ సబ్మెరైన్ కేబుల్స్ యాజమానులతో ఒప్పందం చేసుకోవాలి. ఎందుకంటే ఆ కేబుల్స్ ద్వారానే మీ సిమ్ ఇంటర్నెట్ ఇతర దేశాల నుంచి చేరుతుంది. అంటే ఇది ఒక పెద్ద నెట్వర్క్ లాంటిది, ఒకదానితో ఇంకొకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడే మనకి డేటా అందుతుంది. డేటా గాల్లో ఎగిరి రాదు, ఆకాశం నుంచి పడదు. మనకు కావాల్సిన డేటా ఈ కనెక్షన్ ద్వారానే చాలా వేగంగా మన మొబైల్కి చేరుతుంది. కానీ చివరికి మీ ఇంటి దగ్గర ఉన్న టవర్స్ ద్వారానే మీ డేటా మీకు అందుతుంది. అందుకే కొన్నిసార్లు స్పీడ్ కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో సింపుల్గా చూడండి ఫ్రెండ్స్. మీరు ఎలాన్ మస్క్ స్టార్లింక్ లాంటి శాటిలైట్ ఇంటర్నెట్ వాడుతున్నట్టయితే ఊహించండి, మీ దగ్గర ఒక యాంటీనా ఉంటుంది. అది ఆకాశంలో తిరుగుతున్న నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఏదైనా డేటా అడిగితే ఆ డేటా శాటిలైట్ ద్వారా భూమిపై ఉన్న గ్రౌండ్ స్టేషన్కి చేరుతుంది. ఆ గ్రౌండ్ స్టేషన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే శాటిలైట్ ఇంటర్నెట్ కూడా చివరికి ఈ కేబుల్స్ మీదే ఆధారపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇంటర్నెట్ అసలు ప్రాణం ఈ కేబుల్స్లోనే. ఇవే ప్రపంచాన్ని కలుపుతున్నాయి. శాటిలైట్ ఇంటర్నెట్ మాత్రం పర్వతాలు, సముద్రాలు లేదా చాలా దూర ప్రాంతాల వారికి బాగా ఉపయోగపడుతుంది. మొబైల్ టవర్స్ పెట్టలేని చోటల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సర్వర్ అంటే ఏంటో చూద్దాం. సర్వర్ అంటే ఒక ప్రత్యేక కంప్యూటర్. అందులో ఒక వెబ్సైట్ లేదా యాప్కి సంబంధించిన మొత్తం డేటా ఉంటుంది. వీడియోలు, ఫోటోలు, టెక్స్ట్ ఫైల్స్ అన్నీ అక్కడే స్టోర్ అయి ఉంటాయి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియో మీ ఫోన్లో ఉండదు, అది యూట్యూబ్ సర్వర్లో ఉంటుంది. మీ ఫోన్ ఆ సర్వర్కి రిక్వెస్ట్ పంపుతుంది. అప్పుడు సర్వర్ ఆ డేటాని మీ మొబైల్లోకి పంపిస్తుంది. ఇప్పటికీ మీకు ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో క్లియర్గా అర్థమైందా? ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగండి. ప్రతి కామెంట్కి నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.